హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్తో జరగబోతుంది 11th ఏప్రిల్ నాడు. ఇక తర్వాత ఆర్ఆర్తో 13th ఏప్రిల్ నాడు అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ రెండు బిగ్ గేమ్స్ అయితే ఉన్నాయి. మరి ఎస్ఆర్హెచ్ మార్పులు ఏమైనా చేయాలా నెక్స్ట్ మ్యాచ్కి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ప్రస్తుతం టేబుల్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 5th ప్లేస్లో అయితే ఉంది. 3 మ్యాచ్లో ఒకటి గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. నెట్ రన్ రేట్ కూడా ప్లేస్లో అయితే ఉంది. ఇక లాస్ట్ మ్యాచ్ కూడా లాస్ట్ దాకా పోరాడిల్లు గెలిచే మ్యాచ్ ఓడగొట్టుకున్నారు. బట్ ఎనీవే ఓవరాల్ చూసుకుంటే చాలా టీం వచ్చేసి బెటర్ కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్తో పోలిస్తే గత లాస్ట్ 2 మ్యాచ్లో మనోళ్ళు ఆడిన తీరు చూస్తే చాలా బెటర్ కనబడుతుంది. బట్ టీంలో 2-3 ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. మెయిన్గా చూసుకుంటే గత మ్యాచ్లో లివింగ్స్టన్ని తీసుకొచ్చిళ్ళు. అతను టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు. సో అతనికి బదులుగా మన ఇండియన్ డొమెస్టిక్ ప్లేయరు సలిల్ అరోరాకి ఛాన్స్ ఇవ్వాల్సిందే. అతను రీసెంట్గా చూసుకుంటే చాలా మంచి ఫామ్లో అవుతున్నాడు. డొమెస్టిక్లో అని మన జరిగిన ప్రాక్టీస్ మ్యాచెస్లో అని ఏ విధంగా స్కోర్ చేసినో చూసినాం. డొమెస్టిక్లో చూసుకుంటే ఏకంగా 28 సిక్స్లు అయితే కొట్టిండు. స్మార్ట్లో చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే డొమెస్టిక్లో స్కోర్స్ చూసుకుంటే జార్ఖండ్ పైన 45 బాల్స్లోనే 125 కొట్టిండు. ఇక మధ్యప్రదేశ్ పైన 22 బాల్స్లో 42 కొట్టిండు. అండ్ ఆంధ్రప్రదేశ్ పైన కూడా 22 బాల్స్లో 42 అయితే కొట్టిండు. ఇక ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచి స్కోర్స్ అయితే కనబడ్డాయి. ఇక నాట్ టు ఫర్గెట్ ప్రాక్టీస్ మ్యాచెస్లో ఎలాంటి నాక్స్ ఆడినో చూసినాం. ప్రాక్టీస్ మ్యాచెస్లో మనం చూసుకుంటే మెయిన్గా 47 16 బాల్స్లో ఒక నాకు, 56 25 బాల్స్లో ఒక నాకు, అండ్ సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో 33 బాల్స్లోనే 81 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే సలీల్ అరోరాకి ఛాన్స్ ఇవ్వాల్సిందే. లాస్ట్ మ్యాచ్లో ఉంటే మాత్రం డిఫరెంట్గా అయితే ఉండేది. ఎందుకంటే ఉప్పల్లో జరిగింది ఒకటి, అతను ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడిండు. సో లాస్ట్ మ్యాచ్లో అతను ఉంటే గిట్ట ఖచ్చితంగా 180 స్కోర్ వచ్చి ఉండేది. లివింగ్స్టన్ వచ్చిండు, మరి లివింగ్స్టన్ టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. మరి అతను ఏమైనా బౌలింగ్ వేసిందంటే బౌలింగ్ కూడా వేయలేదు. సో కాబట్టి లివింగ్స్టన్ ప్లేస్లో బ్రైడన్ కార్స్ రావాలి. అండ్ సలీల్ అరోరాను కూడా ఆడించలే జయదేవ్ ఉన్నత్ ప్లేస్లో హర్షల్ పటేల్ ప్లేస్లో. ఎందుకంటే మనం చూస్తే గత 3 మ్యాచ్లో పవర్ ప్లేలో వికెట్స్ అయితే రాలేవు. ఫస్ట్ మ్యాచ్లో జయదేవ్ ఉన్నత్ ఫిల్ సాల్ట్ వికెట్ తీసిండు, బట్ తర్వాత వికెట్లు అయితే తీయలేకపోయారు. సెకండ్ మ్యాచ్లో అక్కడ హర్ష దుబే ఇంపార్టెంట్ వికెట్ తీసిండు. ఇక తర్వాత అర్జంగ్ రాయన కూడా అవుట్ అయిండు. ఇక తర్వాత మ్యాచ్లో చూసుకుంటే మిర్చెల్ మార్ష్ని అక్కడ ఇషన్ మలింగ్ అయితే అవుట్ చేసిండు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి పెద్దగా పవర్ ప్లేలో ఆ స్వింగ్ బౌలర్ అయితే కనబడుతున్నాడు. ఇప్పుడు ఆర్ఆర్లో చూసుకుంటే జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్. సో అలా మనకి స్వింగ్ బౌలర్ కావాలి. ఆర్సీబీలో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ. అక్కడనే వాళ్ళైతే మ్యాచ్ సగం గెలుస్తున్నారు. ఆ పవర్ ప్లేలో వికెట్లు వస్తేనే మనకు కూడా బెంచ్ మీద ఉన్నారు ప్లేయర్స్. బ్రైడన్ కార్స్ ఉన్నాడు, శివం మావి ఉన్నాడు. వీళ్ళిద్దరు గిట్ట ఆడితే బెటర్ అయితే ఉంటుంది. పవర్ ప్లేలో 1 లేదా 2 వికెట్లు తీసినాం అనుకో చాలా బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 2 మ్యాచ్లు వచ్చేసి పంజాబ్ కింగ్స్తో ఉంది అండ్ రాజస్థాన్ రాయల్స్తో అయితే ఉంది. బ్యాక్ టు బ్యాక్, మధ్యలో ఒక రోజు గ్యాప్ అవుతుంది. సో కాబట్టి పవర్ ప్లేలో వికెట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసి సలీల్ అరోరా ఆడాలి అండ్ శివం మావి అండ్ బ్రైడన్ కార్స్ కూడా ఆడితే బెటర్ అయితే ఉంటుంది. గైస్, మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.